ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి నా శుభాలు వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగానే ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనే వాగ్దానం ఇచ్చింది పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి విస్తరాలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని మళ్ళీ ప్రార్థన చేసి అడిగిన దేవుడు ఈరోజు వాగ్దానం ప్రభు అని వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టాను చూడండి ఇక్కడ. అవునండి, విశ్వాసంలో మరి ఏమన్నారంటే, ఈ లోకము విషయంలో దరిద్రులైన వారందరూ కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నారంటున్నారు. తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నాను అంటున్నారండి. అవునండి, మనం మన దేవుడైన యెహోవా పరిశుద్ధ జనం అంటున్నారు. ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా దానికి స్వకీయానికి ఏర్పరచుకున్నాను అంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్న కానీ తప్పిస్తానన్నారు. నా నామం ఎరిగిన కాబట్టి నిన్ను కనిపిస్తా అంటున్నారు. ఎందుకంటే మనం దేవరాత్రులు ప్రార్థన చేస్తాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, మరి ఇంకా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. మరి నేను 3 సంవత్సరాలు బట్టి బైబిల్ రాయటానికి దేవుని కృప వల్ల ఇంకా మరి ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి దేవుడు మరి మనం విమోచకుడు, మన పరిశుద్ధ దేవుడు. మనం ఇలా సంవత్సరం నీకు ప్రయోజనం నీ దేవుడే నేను ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన తర్వాత నేను నడిపిస్తాను అన్నారు. ఆయన మనకి బతికిస్తుంది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది. ఆయన భక్తి గారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తుంది అని అంటున్నారు అన్నమాట. అప్పుడు మనం ఎప్పుడైతే మన పాపలని మోచింపడ్డామో మరి దేవునికి దాసులైన పరిశుద్ధత ఒకటి మనకు ఫలం అంటున్నారు. దాని అంతా తెచ్చాము అంటున్నారు అన్నమాట. ఇంకా ఇట్లా ఏముంది, మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి దేవుడు అంటున్నారు అనమాట. ఇంకా ఆయన యెహోవా మరి ఆజ్ఞ ఇచ్చిన దేవునికి మరి జల్బడిన యెహోషువ ధైర్యం తెచ్చుకోమన్నారు. దేశంలో ఉన్న సమస్యలను ధైర్యం తెచ్చుకొని పని జరిగించనున్నారు. నేను తోడుగా ఉన్నా అన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటున్నారు అన్నమాట. భయపడకన్నారు, నేను తోడైనా అన్నాను అంటున్నారు. తోడు నేను సంతానం తెప్పిస్తాను, పడమంటే సమకూర్చి రప్పిస్తాను అన్నారు. ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడు మరి ఆయనే అనమాట. జన్మల్లో ఆసక్తిని ప్రత్యక్షపరుచుకునే దేవుడు మందిరాడు అనమాట. ఇంకేమన్నారండి, నా గొర్రెలు నా సర్వెంట్ను అంటున్నారు, నేను వాటిని ఎరుగుదును అంటున్నారు. అవి నన్ను వెంబడించను, నేను వాటికి నిత్యం ఇచ్చినాను కనుక అవన్నిటికీ నెసింపు అంటున్నారు. ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు అంటున్నారు అన్నమాట. తాను సృజించిన జనుల కంటే నీ కీర్తిగా అంతా కలిగినట్టు నేను ఇచ్చిస్తానంటున్నారు. ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు అని చెప్పేసి యెహోవా దినమని పాటించారన్నమాట. ఆయన మీరేమైంది, నా మాట నిలిచిన మీకు ఏది చూడాలి మీకు అనుగ్రహిస్తాను అంటున్నారన్నమాట. దేవుని కృప మా దేశాన్ని బట్టి ఆ ప్రేణి అనే రక్తం వల్ల మనకి విమోచనం అంటున్నారు. మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉందంటున్నారు. లోకము దాన్ని ఆశ గతించిపోతే కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలుస్తారంటున్నారన్నమాట. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన నిత్యం తన ప్రజల చుట్టూ ఉండాలని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మంద చేతులని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరసమందిరకరమైన మనకి వేలాది స్థుతిస్తున్నాం తండ్రి. అది మంది ప్రపంచ ప్రతి పేరు జ్ఞానం చేసుకోండి. అసలు తెచ్చిన అక్కలు తెచ్చుకుని కోరికలు తెచ్చండి. ఏమైనా అసలు బలపరిచిన కాలం మీ కాడమాట ఎక్కువ చెప్పండి. ఉద్యోగాలు వచ్చింది, అది వస్తున్నారు, అది సైన్ చేయండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం రక్షణ వారు లేకండి. రక్షలేని వరకు రక్షణ దయచేయండి. ఇతరు రాని నిరీక్షణ మీద సిద్ధపడి ఎక్కువ చెప్పమని ఎత్తపడకుండా బాగా తెచ్చమని మా ప్రభు వీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.